హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్ట్ మ్యాథ్స్ అకాడమీ. నా పేరు పార్ట్. ఈ వీడియోలో మనం 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని సెకండ్ చాప్టర్ అయిన అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్లో ఫెయిరీటో 2.5 నేర్చుకోబోతున్నాం. ఫెయిరీటో 2.5 ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రీడ్ ది సిచ్యువేషన్ గివెన్ బిలో, రైట్ అప్రోప్రియేట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్ అండ్ ఫైండ్ దేర్ వాల్యూస్. ఇక్కడ కింద ఇచ్చిన సిచ్యువేషన్కి సరిపడా ఎక్స్ప్రెషన్ రాసి దాని యొక్క వాల్యూ కట్టాలి. The district market in Ongolu operates on all 7 days of a week. వారంలో 7 days కూడా ఆ ఒంగోలు మార్కెట్ అనేది వర్క్ చేస్తుంది. రహీమ్ సప్లైస్ 9 kgs ఆఫ్ మ్యాంగోస్ ఈచ్ డే ఫ్రమ్ హిస్ ఆర్చర్డ్. రహీమ్ ప్రతిరోజు 9 kgల మ్యాంగోస్ని ఆ మార్కెట్కి సప్లై చేస్తాడు. అలాగే శ్యామ్ సప్లైస్ 11 kgs ఆఫ్ మ్యాంగోస్ ఈచ్ డే. శ్యామ్ ప్రతిరోజు 11 kgల మ్యాంగోస్ని ఆ మార్కెట్కి సప్లై చేస్తాడు. Find the amount of mangoes supplied by them in a week to the local district market. వాళ్ళిద్దరూ కలిపి ఒక వారంలో ఎన్ని మ్యాంగోస్ సప్లై చేస్తారు అనేది ఎక్స్ప్రెషన్ రాసి దాని యొక్క వాల్యూ కట్టాలి. చూడండి, రహీమ్ 9 kgs ఒక రోజుకి, అలాగే శ్యామ్ 11 kgs ఒక రోజుకి. వీళ్ళిద్దరూ కలిపితే ఒక రోజులో ఇన్ని కేజీల మ్యాంగోస్ని సప్లై చేస్తారు. మనకి మార్కెట్ 7 days వర్క్ అవుతుంది, అంటే 7 × 9 kgs ప్లస్ 11 kgs. ఇది వారంలో వాళ్ళు సప్లై చేసే మ్యాంగోస్ యొక్క ఎక్స్ప్రెషన్. ఇది చూడండి, రహీమ్ ఈచ్ డే సప్లైస్ 9 kgs, శ్యామ్ ఈచ్ డే సప్లైస్ 11 kgs. బోత్ ఆఫ్ దెమ్ ఈచ్ డే సప్లైస్ ఎంత సప్లై చేస్తారంటే 9 + 11 kgs. ఒక రోజులో వాళ్ళిద్దరూ కలిపి సప్లై చేస్తారు. మార్కెట్ అనేది 7 days వర్క్ అవుతుందని చెప్పారు. ఇక్కడ ఇద్దరు కలిపి ఒక వీక్లో ఎంత సప్లై చేస్తారంటే 7 × 9 + 11 kgs. ఇక్కడ చూడండి, ముందు బ్రాకెట్లోది చేయాలి కదా. 9 + 11 అంటే 20, 7 × 20 140. వాళ్ళిద్దరూ కలిసి ఒక వారంలో సప్లై చేసే మ్యాంగోస్ 140 kgs. బి చూడండి, భాను ఎర్న్స్ 20,000 per month. She spends 5,000 on rent, 5,000 on food and 2,000 on other expenses every month. What is the amount భాను will save by the end of the year? ఇక్కడ భాను యొక్క ఎర్నింగ్స్ ఇచ్చారు, అలాగే ఎక్స్పెన్సెస్ ఇచ్చారు. అయితే సేవింగ్స్ పర్ ఇయర్కి చెప్పాలి. ఇక్కడ ఎర్నింగ్స్లోంచి మనకి ఎక్స్పెన్సెస్ తీసేయాలి. తీస్తే అప్పుడు సేవింగ్స్ వస్తాయి. ఇది కదా, చూడండి, ఎర్నింగ్స్ 20,000 మైనస్ ఇక్కడ ఎక్స్పెన్సెస్ చూడండి 5,000 + 2,000 మొత్తం చేసుకుంటే 12,000. 20,000 నుంచి 12,000 తీసేస్తే అప్పుడు సేవింగ్స్ వస్తాయి. ఇప్పుడు మనకి 12 months కావాలి, అంటే 1 yearకి అడిగారు ఇక్కడ, కాబట్టి 12 months కంటే ఇంటూ 12 చేస్తే మనకి తన సేవింగ్స్ ఎంత అనేది వస్తుంది. ఇక్కడ భాను ఎర్న్స్ పర్ మంత్ ఎంత 20,000. ఇప్పుడు 1 yearకి per year అంటే 12 months, 12 × 20,000. ఇది 1 year ఎర్నింగ్స్. తన ఎక్స్పెన్సెస్ చూడండి, రెంట్కి 5,000, ఫుడ్కి 5,000, అదర్స్ 2,000, మొత్తం ఎంత 5,000 + 5,000 + 2,000. ఇది 1 monthకే ఎక్స్పెన్సెస్. ఇప్పుడు per year అంటే ఇంటూ 12 చేయాలి కదా. ఇయర్కి వచ్చి 12 months ఉంటాయి. 12 × 5,000 + 5,000 + 2,000. ఇప్పుడు సేవింగ్స్ మాట్లాడితే చూడండి, సేవింగ్స్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ మైనస్ ఎక్స్పెన్సెస్. సేవింగ్స్ చూడండి, ఎర్నింగ్స్ ఎంత 1 yearకి 12 × 20,000 మైనస్ ఎక్స్పెన్సెస్ 12 × 5,000 + 5,000 + 2,000. ఇక్కడ చూడండి, 12 × 20,000 అంటే 2,40,000 మైనస్ 12 × ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ పర్ మంత్ క్యాలిక్యులేట్ చేస్తే చూడండి 12,000 వచ్చింది. చూడండి, 2,40,000 మైనస్ 12 × 12 అంటే 144, 3 zeros ఉన్నాయి. చూడండి, 1,44,000.
సబ్ట్రాక్ట్ చేస్తే 96,000. ఇది తన యొక్క సేవింగ్స్ పర్ ఇయర్ వచ్చి తన సేవింగ్స్ అంతా 96,000. డ్యూరింగ్ ద డే టైమ్ a snail climbs 3 centimeters up a post, and during the night while asleep accidentally slips down by 2 centimeters. ఇక్కడ స్నైల్ ఒక పోస్ట్ ఎక్కుతుంది, అది చూడండి 3 సెంటీమీటర్స్ ఎక్కి మళ్ళీ నైట్ పడుకున్నప్పుడు మళ్ళీ కిందకి 2 సెంటీమీటర్స్ వచ్చేస్తుంది. 3 సెంటీమీటర్స్ పైకి వెళ్ళి 2 సెంటీమీటర్స్ మళ్ళీ నైట్ టైం కిందకు వచ్చేస్తుంది. అంటే ఒక రోజులో 1 సెంటీమీటరే అది పైకి వెళ్తుంది ఒక రోజులో. అంటే ఇది మొత్తం టోటల్ ఆ పోస్ట్ యొక్క టోటల్ హైట్ వచ్చి 10 సెంటీమీటర్స్. ఇక్కడ ఒక రోజుకి 1 సెంటీమీటర్ వెళ్తుంది, అంటే 10 సెంటీమీటర్స్ ఎన్ని రోజుల్లో వెళ్తుంది. ఇక్కడ చూడండి ప్రతిరోజు 1 సెంటీమీటర్ వెళ్తుంది, అంటే ఇక్కడ 7 సెంటీమీటర్స్ వరకు 1 సెంటీమీటర్ వెళ్తుంది 7 డేస్ వరకు. 8th డే వచ్చేసరికి 3 సెంటీమీటర్స్ వెళ్తే ఆ పోల్ పైకి ఎక్కేస్తుంది కదా, ఇంకప్పుడు పడుకునే లోపే పైకి ఎక్కేస్తుంది కాబట్టి 10 సెంటీమీటర్స్ 8th డే చేరిపోతుంది. ఇక్కడ చూడండి ప్రతిరోజు 3 సెంటీమీటర్లు పైకి ఎక్కితే పడుకున్నాక 2 సెంటీమీటర్లు కిందకు వచ్చేస్తుంది, అంటే రోజుకి 1 సెంటీమీటర్ ఎక్కుతుంది. అలాగా 7 డేస్ 7 సెంటీమీటర్స్ ఎక్కింది. మరి 8th డే వచ్చేసరికి మళ్ళీ 3 సెంటీమీటర్లు ఎక్కుద్ది కదా, అప్పుడు 10 సెంటీమీటర్స్ ఎక్కేస్తుంది. ఇక్కడ చూడండి ద పోస్ట్ ఈజ్ 10 సెంటీమీటర్స్ హై అండ్ ఏ డెలిషియస్ ట్రీట్ ఈజ్ ఆన్ ఇట్స్ టాప్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ది స్నేల్ గెట్స్ ది ట్రీట్. ఇక్కడ స్నేల్ అనేది 3 సెంటీమీటర్స్ పైకి వెళ్తుంది, పడుకున్నాక 2 సెంటీమీటర్స్ కిందకి వస్తుంది. అంటే ఒక రోజులో నెట్ ప్రోగ్రెస్ పర్ ఫుల్ డే చూడండి 3 సెంటీమీటర్స్ అప్ మైనస్ 2 సెంటీమీటర్స్ డౌన్ చేస్తే 1 సెంటీమీటర్ వెళ్తుంది. చూడండి ఇట్ టేక్స్ 7 ఫుల్ డేస్ టు రీచ్ 7 సెంటీమీటర్స్. ఇక్కడ 7 సెంటీమీటర్స్ చేరుకోవడానికి 7 డేస్ పడుతుంది. 8th డే ఇట్ క్లైమ్స్ 3 సెంటీమీటర్స్. ఇక్కడ 7 సెంటీమీటర్స్, ఇక్కడ 3 సెంటీమీటర్స్, మొత్తం మనకి 10 సెంటీమీటర్స్ రీచ్ అయిపోయింది. చూడండి టోటల్ డేస్ టు రీచ్ టాప్ ఆఫ్ ది పోస్ట్. చూడండి ఇక్కడ 7 సెంటీమీటర్స్కి 7 డేస్, 7 ఇంటూ a-2 సెంటీమీటర్స్. ఇక్కడ మిగిలిన 3 సెంటీమీటర్స్ ఒకటే కదా, ప్లస్ 1 ఇంటూ 3 సెంటీమీటర్స్. మొత్తం మనకి చూడండి 7 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 3, 7 ప్లస్ 3 10 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్ మనకి ఎన్ని రోజుల్లో చేరుకుంటుంది అంటే 8 డేస్లో 10 సెంటీమీటర్స్ చేరుకుంటుంది. It reach and get the treat. Murari reads a 2-page story every day except on Tuesday and Saturday. మురారి 2-page స్టోరీ అనేది ప్రతిరోజు చదువుతాడు, ట్యూస్డే అండ్ సాటర్డే తప్ప. అలాగే హౌ మెనీ స్టోరీస్ వుడ్ హీ కంప్లీట్ రీడింగ్ ఇన్ 8 వీక్స్. 8 వారాల్లో ఎన్ని స్టోరీస్ చదువుతాడు. విచ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ బిలో డిస్క్రైబ్ ది సినారియో. కింద ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో ఈ సినారియోని ఏది మ్యాచ్ చేస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ రోజు 2 పేజెస్ చదువుతాడు. 2 పేజెస్ అంటే ఒక స్టోరీ. మనకి ఇక్కడ పేజెస్తో పని లేదు, ఓన్లీ స్టోరీస్. రోజుకు ఒక స్టోరీ చదువుతాడు. ఇక్కడ వారంలో వచ్చేసరికి ట్యూస్డే సాటర్డే చదవడం, అంటే వారానికి 7 రోజులు, అందులో 2 రోజుల పాటు చదవడం, అంటే 5 డేస్ మాత్రమే చదువుతాడు. రోజుకో స్టోరీ చదువుతాడు, అంటే 5 డేస్లో 5 స్టోరీస్ అవుతాయి. అలాగా 8 వీక్స్లో ఎన్ని స్టోరీస్ అవుతాయి అని అడిగాడు. చూడండి వీక్ వచ్చి 7 - 2 డేస్ చదువుతాడు. 8 వీక్స్లో చూడండి 7 - 2 ఇంటూ 8. మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ చదువుకున్నాం కదా, చూడండి 7 - 2 ఇంటూ 8 అంటే 7 ఇంటూ 8 మైనస్ 2 ఇంటూ 8. ఇక్కడ చూడండి ఈ ఎక్స్ప్రెషన్స్లో దేని పోలే ఉన్నాయో చూడండి. 7 - 2 ఇంటూ 8. అలాగే
ఇది చూడండి 7 ఇంటూ 8 మైనస్ 2 ఇంటూ 8 ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ ఈ సినారియోకి సరిపోతాయి. ఫైండ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని 2 డిఫరెంట్ వేస్లో రాయాలి. చూడండి ఇక్కడ ఏ 1 మైనస్ 2 ప్లస్ 3 మైనస్ 4 ప్లస్ 5 మైనస్ 6 ప్లస్ 7 మైనస్ 8 ప్లస్ 9 మైనస్ 10. ఇక్కడ పాజిటివ్ టర్మ్స్ అన్నీ ఒక చోటకి రాస్తాం. 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ చూడండి 7 ప్లస్ 9 మైనస్ ఇక్కడ నెగిటివ్ టర్మ్స్ అన్నీ ఒక పక్క రాస్తే చూడండి మైనస్ 2 మైనస్ 4 మైనస్ 6 మైనస్ 8 మైనస్ 10. చూడండి 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 ఇక్కడ మైనస్ అనేది తీస్తే చూడండి బ్రాకెట్ యూస్ చేస్తే చూడండి 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10 ఇదొక ఎక్స్ప్రెషన్. ఇంకా సింపుల్గా అంటే చూడండి ఇక్కడ సేమ్ దాంట్లోనే బ్రాకెట్స్ యాడ్ చేస్తే సరిపోద్ది. చూడండి 1 మైనస్ 2 ప్లస్ 3 మైనస్ 4 ప్లస్ 5 మైనస్ 6 ప్లస్ 7 మైనస్ 8 ప్లస్ 9 మైనస్ 10 ఇది రెండో పద్ధతి. తర్వాత బి చూడండి 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ఇక్కడ చూడండి 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ఇక్కడ బ్రాకెట్స్ యూస్ చేసాం. బ్రాకెట్ లోపల సైన్స్ ఏం మారు ప్లస్ యూస్ ఏమంటే చూడండి దీని వాల్యూ అనేది ఏం మారదు. అలాగే చూడండి ప్లస్ 1 ఒక చోట తీసుకొస్తాం. 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ఒక చోట తీసుకొస్తే మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 ఇక్కడ మైనస్ కామన్ తీద్దాం. 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ కామన్ తీస్తే చూడండి 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ని 2 డిఫరెంట్ వేస్లో చూపించడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ దానికి 2 డిఫరెంట్ వేస్, సెకండ్ దానికి 2 డిఫరెంట్ వేస్లో రాయటం జరిగింది. కంపేర్ ది ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బై రీజనింగ్. ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు కంపేర్ చేయాలి. ఇక్కడ చూడండి 49 మైనస్ 7 ప్లస్ 8 49 మైనస్ 7 ప్లస్ 8 రెండు సేమ్ కదా, కాబట్టి ఈక్వల్. చూడండి ఇక్కడ చూడండి ఈ రెండు కంపేర్ చేయాలి. ఈ రెండాటిలో -18 కామన్గా ఉంది, దాన్ని పక్కన పెట్టేస్తే ఈ రెండు అబ్జర్వ్ చేస్తే 83 ఇంటూ 42 83 ఇంటూ 40 అంటే ఇక్కడ 2 టైమ్స్ ఇది పెద్దది, 2 టైమ్స్ 83 అనేది ఇది పెద్దది, కాబట్టి గ్రేటర్ దాన్ యూస్ చేస్తాం. ఇక్కడ చూడండి 83 ఇంటూ 42 అంటే దీని అర్థం 83 టైమ్స్ 42, దీని అర్థం 83 టైమ్స్ 40 అంటే ఇది 2 టైమ్స్ 83 అనేది ఎక్కువ, కాబట్టి గ్రేటర్ దాన్ యూస్ చేస్తాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్లో ఈ 145 అనేది పక్కన పెడదాం, ఒకే నెంబర్ కదా 145. ఈ రెండాటిలో 17 ఇంటూ 8 17 ఇంటూ 6 ఈ రెండాటిలో ఇది పెద్దది, 17 ఇంటూ 8 అనేది సేమ్ నెంబర్ నుంచి ఎక్కువ వాల్యూని మనం సబ్ట్రాక్ట్ చేస్తే అది తక్కువ వాల్యూని ఇస్తుంది. ఇక్కడ సేమ్ నెంబర్ నుంచి 100 తీసేసాం, ఇది పెద్ద నెంబరు, తీసేస్తే 45 వచ్చింది, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సేమ్ నెంబర్ 145లోంచి మనం 15 తీసేసాం, అప్పుడు ఎంత వచ్చింది 95 వచ్చింది. ఈ రెండాటిలో మనం ఏదైతే ఎక్కువ వాల్యూ తీస్తామో దానికి తక్కువ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి 17 ఇంటూ 8 అనేది ఎక్కువ 17 ఇంటూ 6 కన్నా, కాబట్టి దీని వాల్యూ అనేది తక్కువ వస్తుంది సబ్ట్రాక్ట్ చేసినప్పుడు. అదే యాడ్ చేసినప్పుడు అయితే ఇది ఎక్కువ వస్తుంది, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు దీని వాల్యూ తగ్గుద్ది. ఒకే నెంబర్ నుంచి ఎక్కువ వాల్యూని తీసేస్తున్నాం కాబట్టి లెస్ దాన్. తర్వాత చూడండి 23 ఇంటూ 48 మైనస్ 35. ఇక్కడ 23 ఇంటూ 48 మైనస్ 35 దీని అర్థం ఏంటి? 23 ఇంటూ 48 మైనస్ 35 అంటే 13.
ఇక్కడ 23 ఇంటూ 23 ఇంటూ 48 రెండాట్లో ఏది పెద్దది 23 ఇంటూ 48 ఇక్కడ 23 48 టైమ్స్ ఉంటుంది, ఇక్కడ 23 13 టైమ్స్ ఉంటుంది కాబట్టి ఇదే పెద్దది. తర్వాత 16 మైనస్ 11 ఇంటూ 12 ఇక్కడ చూడండి 16 మైనస్ 11 ఇంటూ 12 మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే 16 ఇంటూ 12 మైనస్ 11 ఇంటూ 12 ఇక్కడ టర్మ్స్ని మనం రీఅరేంజ్ చేస్తే మైనస్ 11 ఇంటూ 12 ప్లస్ 16 ఇంటూ 12 ఇక్కడ రెండు ఈక్వల్ అనమాట. చూడండి ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే రెండు ఈక్వల్ వచ్చింది. తర్వాత 76 మైనస్ 53 76 మైనస్ 53 బ్రాకెట్లో ఉన్నది చేస్తే చూడండి 23 ఇంటూ 88 ఇటు పక్కన కంపేర్ చేస్తే 88 ఇంటూ సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 23 ఇది నెగిటివ్లో ఉంది అంటే 0 కన్నా తక్కువ, కానీ ఇక్కడ 23 ఇంటూ 88 ఉంది కదా కాబట్టి ఇది పెద్దది. తర్వాత చూడండి 25 ఇంటూ 42 ప్లస్ 16 అలాగే 25 ఇంటూ 43 ప్లస్ 16 దీని లోపల వాల్యూ చూడండి, ఇక్కడ ఒకటి పెంచి దీన్ని కూడా తగ్గించారు అంటే 42 ప్లస్ 16 అంటే దీని వాల్యూ వచ్చేసరికి మనకి 58, దీని వాల్యూ కూడా 58 కాబట్టి 25 ఇంటూ 58 25 ఇంటూ 58 రెండు సేమ్ అనమాట ఎక్కువ. అలాగే దీన్ని చూడండి 36 ఇంటూ 28 మైనస్ 16 చూడండి 35 ఇంటూ 27 మైనస్ 15 ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది క్యాలిక్యులేట్ చేస్తే చూడండి 28 మైనస్ 16 అంటే 12, ఇక్కడ కూడా 27 మైనస్ 15 అంటే 12. మనం 12 పక్కన పెడితే ఇవి రెండు కంపేర్ చేస్తే ఇక్కడ 36 12s, ఇక్కడ 35 12s, ఇక్కడ 36 12s అనేది పెద్దది అవుద్ది. ఇక్కడ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది, కింద ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో ఏది దానికి ఈక్వల్ ఎక్స్ప్రెషన్ చెప్పాలి. ఇక్కడ 83 మైనస్ 37 మైనస్ 12 అనే ఎక్స్ప్రెషన్ ఉంది, కింద ఏ ఎక్స్ప్రెషన్ ఈక్వలో చెప్పాలి, మనం క్యాల్కులేట్ చేయకుండా చెప్పాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ది అబ్జర్వ్ చేస్తే దీనికి +1 యాడ్ చేశాడు, అప్పుడు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇక్కడ కూడా +1 యాడ్ చేయాలి. +1 రెండాటికి +1 యాడ్ చేస్తే దీని వాల్యూ అనేది మారదు. చూడండి ఇక్కడ 84 మైనస్ 38 అన్నా 83 మైనస్ 37 అన్నా వాల్యూ అనేది సేమ్ వస్తుంది కాబట్టి ఫస్ట్ది ఈక్వల్. అలాగే 84 మైనస్ చూడండి ఈ రెండింటికి బ్రాకెట్స్ యూస్ చేశాడు, ఈ రెండు కలిపి 84 సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి ఇక్కడ 83 నుంచి సేమ్ నెంబర్స్ మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, ఇక్కడ 84 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది కాదు. అలాగే 83 మైనస్ 38 మైనస్ 13 ఈ రెండింటికి +1 యాడ్ చేసేసాడు, కానీ ఇక్కడ +2 అనేది యాడ్ చేయాలి, దీనికి +1 దీనికి +1 యాడ్ చేశాడు అంటే దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే దీనికి +2 యాడ్ చేయాలి, యాడ్ చేస్తే అప్పుడు ఈక్వల్ అవుతుంది, కానీ ఇక్కడ +2 అనేది యాడ్ చేయలేదు కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ టర్మ్స్ని మనం రీఅరేంజ్ చేస్తారు అంతే. చూడండి ఇక్కడ -37ని ముందుకు తీసుకొచ్చి +83ని వెనక్కి తీసుకెళ్లారు అంతే. కాబట్టి 1 మరియు 4 ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి ఈక్వల్ ఎక్స్ప్రెషన్స్. చూడండి 83 మైనస్ 37 మైనస్ 12 ఈక్వల్ టు 84 మైనస్ 38 మైనస్ 12 అలాగే ఈక్వల్ టు -37 ప్లస్ 83 మైనస్ 12. ఇక్కడ 1 and 4 ఈక్వల్ అవుతాయి. అంత బి చూడండి 93 ప్లస్ 37 ఇంటూ 44 ప్లస్ 76. ఇందులో ఇదంతా ఒక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. ఇక్కడ టర్మ్స్ ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఈ మొత్తం టర్మ్ని మార్చాలి, అంతేగాని 37ని 93ని మార్చకూడదు. ఇక్కడ చూడండి ఈ రెండింటిని మార్చాడు, 37 ఇటు 93 ఇటు మార్చాడు కాబట్టి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ కాదు. సెకండ్ ఎక్స్ప్రెషన్లో చూడండి ఈ రెండింటిని మార్చాడు కాబట్టి సెకండ్ ఎక్స్ప్రెషన్ కూడా కాదు. థర్డ్ ఎక్స్ప్రెషన్లో మనకి ఇక్కడ చూడండి బ్రాకెట్స్ పెట్టాడు, ఇదొక టర్ము, చూడండి ఈ రెండు కలిపి మల్టిప్లై చేయాలి, ఇక్కడ కూడా వాల్యూ అనేది వేరే వస్తుంది, ఇది కూడా కాదు. ఇక్కడ వచ్చేసరికి చూడండి 37 ఇంటూ 44 మొత్తాన్ని ఇటు తీసుకొచ్చాడు, 37 ఇంటూ 44 ఈ టర్మ్ని ఇటు మార్చారు 93 ప్లస్ 76. ఇక్కడ టర్మ్స్ని రీఅరేంజ్ చేస్తాడు కాబట్టి 4 అనేది ఈక్వల్గా వస్తుంది. మిగతా 6th చూడండి
choose a number and create 10 different expressions having the value. For example, if I choose 15, one expression to get 15 is 2 into 7 plus 1, another is 3 into 6 minus 3. ఈ విధంగా ఏదైనా ఒక నెంబర్ని తీసుకొని ఈ రకంగా 10 ఎక్స్ప్రెషన్స్ రావాలి. ఆ నెంబర్ ఆ వాల్యూ ఆ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఆ నెంబర్ వచ్చే విధంగా. ఇక్కడ చూడండి, ఒక నెంబర్ తీసుకున్నాను, అది ఏదైనా కానీ. నేను ఫర్ ఎగ్జాంపుల్ 20 అనే నెంబర్ తీసుకున్నాను, మనకి రిజల్ట్ 20 రావాలి. అలా మనం ఏమేమి రాయగలం? 15 ప్లస్ 5 20, అలాగా 25 మైనస్ 5 20, చూడండి 4 ఇంటూ 5 20, అలాగే 40 డివైడెడ్ బై 2 20. తర్వాత ఇంకేం రాయగలం? చూడండి 3 ఇంటూ 6 18 ప్లస్ 2, అలాగే 5 ఇంటూ 5 25 మైనస్ 5. ఇంకా చూడండి 8 ప్లస్ 7 15 ప్లస్ 5. అలాగే ఇంకేం రాయొచ్చో చూడండి, 36 డివైడెడ్ బై 2 అంటే 18 వచ్చింది, ప్లస్ 2. ఇక్కడికి ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి. ఇంకా 2 రాయాలి, 9 10. చూడండి మల్టిప్లికేషన్ డివిజన్ అన్నీ వాడాం కదా, 2 పవర్స్ వాడదాం. 2 పవర్ 4 అంటే 16 ప్లస్ 4 కలిపితే 2 పవర్ 4 అంటే 16 ప్లస్ 4 20. తర్వాత 2 ఇంటూ 10 వచ్చే విధంగా రాస్తే 12 మైనస్ 2, 12 మైనస్ 2 అంటే 10, 10 ఇంటూ 2 20. ఈ రకంగా మనం ఎన్నైనా రాయొచ్చు. ఇక్కడ 10 రాయమన్నారు, చూడండి మనం 20 వచ్చే విధంగా 10 ఎక్స్ప్రెషన్స్ రాయటం జరిగింది. ఇంతటితో ఫిగర్ ఎయిట్ 2.5 పూర్తయింది. అలాగే అథమెటిక్ ఎక్స్ప్రెషన్ అనే చాప్టర్ కూడా కంప్లీట్ అయింది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.